డ్యూటరానమీని ఏమంటారంటే ఇందాక రాలేదు కదా, ద్వితీయోపదేశ కాండం, డ్యూటరానమీ 22 అండ్ వర్సెస్ వచ్చేసి 28. If a man meets a virgin who is not betrothed and seizes her and lies with her, ఒక అబ్బాయి తనకి ఇష్టం లేకుండా ఉన్న ఒక అమ్మాయిని, తనకి ఇష్టం లేకపోయినా సరే, సీజెస్ హర్ అండ్ లైస్ విత్ హర్ అంటే అమ్మాయితో సెక్స్ చేస్తే అండ్ దే ఆర్ ఫౌండ్, వాళ్ళకు ఒకవేళ కనిపిస్తే, దెన్ ద మ్యాన్ హూ లే విత్ హర్ షల్ గివ్ టు ద ఫాదర్ ఆఫ్ ద యంగ్ ఉమెన్ 50 shekels of silver. ఒక 50 shekels of silver అంట అప్పట్లో. మరి ఇప్పుడు మనం ఎట్లయితే క్యాష్ ఇస్తామో, ఫైన్లు వేస్తామో అట్లాగా ఇచ్చి, అండ్ షీ షల్ బి హిజ్ వైఫ్ బికాస్ హీ హ్యాస్ వైలేటెడ్ హర్. అర్థమైందా? హీ మే నాట్ డివోర్స్ హర్ ఆల్ హిస్ డేస్. మళ్ళీ డివోర్స్ కూడా ఇవ్వకూడదు. ఒక వ్యక్తి ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా సెక్స్ చేస్తే, అంటే టెక్నికల్లీ రేప్ చేస్తే, ఆడంట కొంత డబ్బులు అమ్మాయి వాళ్ళ నాన్నకి ఇవ్వాలి. మళ్ళీ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఇచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు పెళ్లి చేయాలి. అంటే సింపుల్గా రేప్ చేసిన రేపిస్ట్ని ఆడ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయమంటున్నారు. ఇంతకంటే దారుణమైన వర్షం ఏమైనా ఉందా? దీన్ని మీరు ఇంగ్లీష్లో తప్పు చెప్పారు కాబట్టి మేము తెలుగులో చెప్తాము అని చెప్తారు, కాబట్టి నేను దీని గురించి కూడా మాట్లాడతా. వద్దు బ్రదర్, అర్థమైపోయింది. మీరు చెప్పిన మాట ద్వితీయోపదేశ కాండంలో. ఇక్కడ ఒక మహిళకు ఎవరైనా రేప్ చేస్తే ఆమెను భార్యగా చేసుకోమని చెప్పడంలో తప్పేముంది? చట్టం అదే చెప్తుంది కదా. అంటే ఆమెను చెడిపేసిన తర్వాత ఆమెను వదిలేయాలనా? కాదు కదా. ఇది దారుణమైన వర్స్లా కనిపిస్తుందా, లేకపోతే ఆ అమ్మాయికి న్యాయం చేయడం అనేది జరుగుతుందా? ఆ అమ్మాయికి న్యాయం కావాలనే కదా చేయడం జరిగింది. అచ్చా, మీరు చెప్పిన మాట ఇది బాగుంది, కానీ దీనికన్నా మీరు కాస్త 2-3 వచనాలు పైకి వెళ్ళారనుకోండి. ఎవరైనా పురుషుడు స్త్రీని రేప్ చేయాలని ట్రై చేస్తే, పురుషుడు తప్పు చేస్తే చంపేయమని చెప్పారు. దానికి అర్థం మీకు అర్థమైంది అనుకుంటాను. సో కాబట్టి పురుషులకు ఒక న్యాయము, స్త్రీకి ఒక న్యాయం అనేది మనకు బైబిల్లో కనిపించదు. కాకపోతే సిచ్యువేషన్ని బట్టి ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వాలనో అనేది బైబిల్ మనకు చూపెడుతుంది. సో ఇక్కడ మీకు ఎలాంటి తేడా కనిపించినా, మీకు ఇందులో కూడా ఇప్పుడు కూడా అన్యాయం కనిపిస్తే ఇంకా మేము ఏమీ చేయలేము. కానీ మీరు అడిగిన ప్రశ్నలకు నేను రియల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని నేను కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీరు చేయండి, మేము అదే విధంగా సమాధానం ఇస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రశ్న టీమ్.